తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సాధారణంగా రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి ఏదో 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలనే సామెతలాగా కొన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాక కాస్త అటు ఇటు కప్పదొట్లు చేస్తూ ఉంటారు. కానీ ఈ వైసీపీ పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం కోట్లాది అబద్ధాలు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక హై జంపులు, లాంగ్ జంపులు, యూటర్న్లు కొల్లలుగా తీసుకుని ప్రజల్ని నిలువెల్లా ముంచేసినటువంటి గొప్ప సంక్షేమ ప్రభుత్వం ఈ అవినీతి చక్రవర్తి ప్రభుత్వం. వాళ్ళ భట్రాజులు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఏదో రాజన్న బిడ్డని, రాయలసీమ బిడ్డని, కడప బిడ్డని, పులివెందుల పులి బిడ్డని. ఉల్లిగడ్డ కూడా కాదు ఈయన, పాత గుడ్డ కూడా కాదు. ఈ 2 ఏళ్లలో తేలినటువంటి వాస్తవం ఇది. నేనేదో రాజహంస లాంటోడిని, పాలను నీరును వేరు చేసేస్తా, రాజకీయాల్లో నూతన వరవడి తీసుకొస్తా, పరిపాలనలో విప్లవాన్ని తీసుకొస్తా, వ్యవస్థను మార్చేస్తా, పాలు నీరు వేరు చేసేస్తా అని పాదయాత్రలో ఈయన కూడా చాలా డప్పులు కొట్టుకున్నాడు. వాషింగ్ పౌడర్ ఏదో ఉంది, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. అది పాలల్లోని తెలుపు నిర్మాతో వచ్చింది, నిర్మా అనేది అడ్వర్టైజ్మెంట్. అది అలా రాజకీయాల్లో తెలుపు నా వల్లే వస్తుంది, నా పార్టీ వల్లే వస్తుంది, నా పరిపాలన వల్లే వస్తుంది. అలా ఆ అడ్వర్టైజ్మెంట్ లాగా చేసుకుని పార్టీని ఎలాగైతే అధికారంలోకి తెచ్చుకొని ఈవేళ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి, పంచుతానన్న నవరత్నాలు పంచడానికి ఈయన హై జంపులు, లాంగ్ జంపులు, యూటర్న్లు రోజుకి కొల్లలుగా తీసుకుంటున్నాడు. ₹1 జీతగాడిని అంటాడు, రోజుకి 100 కోట్ల ఆదాయం కావాలంటాడు. ఎంతటి నయవంచనో ఆలోచించండి. మీరేమనుకుంటున్నారంటే పాపం ఆ 10,000, 5,000 అకౌంట్లో పడేటప్పటికి జగన్ బాగా డబ్బులు ఇస్తున్నాడు, అతను గవర్నమెంట్ కొట్టుకు తింటే మనకెందుకు, మనదేమన్నా తింటున్నాడా, మనదేమన్నా లాక్కుంటున్నాడా, మనకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు కదా అని భ్రమపడుతున్నారు. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు, కొండ మీద ఉండే కోతి కాదు. గవర్నమెంట్ అంటే మనమే. మనం కట్టే పన్నులతో, మనం నడిపే కార్యకలాపాలతో వచ్చినటువంటి ఆదాయంతో ఆ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది, దాని తాలూకు నడక నడుస్తుంది. ఈవేళ నూనె ప్యాకెట్టు నువ్వు 200 కొంటున్నావంటే అది ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఈవేళ చీపు లిక్కర్ నువ్వు 300 పెట్టి కొంటున్నావంటే ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. ఈవేళ ఆటోకి నువ్వు 10,000 ఫైన్ కడుతుంటే అది ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. ఈవేళ పేదవాడి ఇంటికి తెలుగుదేశం టైంలో కరెంటు బిల్లు లేదు, బిల్లు కట్టించుకునేవారు కాదు. ఈవేళ కరెంటు బిల్లు
వందలు వేలు వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది అది? నువ్వు కట్టే కరెంటు బిల్లు గవర్నమెంట్కి వెళ్తుంది, నువ్వు కట్టే వాటర్ బిల్లు, నువ్వు కట్టే చెత్త పన్ను, నువ్వు కట్టే ఇంటి పన్ను, నువ్వు కొనే కాయగూర డబ్బు, నువ్వు కొనే బియ్యం డబ్బు, నువ్వు కొనే షాంపూ డబ్బు, నువ్వు కొనే పేస్ట్ డబ్బు, ఉప్పు డబ్బు, అన్ని డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి. ఇవన్నీ మీ డబ్బులే, మీ సంపాదనే, మీ కష్టమే, మీ చెమటే. ఈ ప్రభుత్వం దోచుకొని వాళ్ళ బొక్కసం నింపుకుని ప్రభుత్వాన్ని దివాళా తీయించి 2.5 సంవత్సరాల్లో 500 ఏళ్లకు సరిపడా అప్పులు చేసి, అపరిమితమైనటువంటి అప్పులు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పులు, నిబంధనలకు వ్యతిరేకమైనటువంటి అప్పులు చేసి మన కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈవేళ 2 లక్షల రూపాయల అప్పు ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. దీన్ని మీరు గమనించకుండా గవర్నమెంట్ను తింటున్నాడు, గవర్నమెంట్ను కొట్టుకుంటున్నాడు, మనదేం పోయింది, మన సొమ్మేం పోయింది అనుకోకండి. మీ సొమ్మే, మీ డబ్బే గవర్నమెంట్కి వెళ్తుంది. ఆయన 1000 కోట్లు ఆయన తింటున్నాడు. ఏదో ఆ ఈ పెదవుల దగ్గర నుంచి ఇలా పక్కల్ని కారిపోయినటువంటి ఆ ఎంగిలి మెతుకులు మీకు పడేస్తున్నాడు. సరే, విషయానికి వద్దాం. మద్యపాన నిషేధం అని చెప్పి నెగ్గక ముందు చెప్పాడు. ముఖ్యమంత్రి అయ్యాక అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అని, అధిక రేట్లు పెంచితే తాగడం మానేస్తారు ప్రజలని కొత్త భాషను చెప్పాడు. ఈయన కోసం ఒక కొత్త డిక్షనరీ తయారు కావాల్సి ఉంది. ఈయన అబద్ధాలకి అర్థాలు చెప్పడానికి, ఈయన మాటలకు అర్థాలు చెప్పడానికి. రేట్లు పెంచాడు, ఓకే. షాపులు సంఖ్య తగ్గించాడు, ఓకే. మరి ఆ మందు ఇప్పుడు తయారు చేసే మందు ఎవరు తయారు చేస్తున్నారో తెలుసా? ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ సొంత కంపెనీల్లో ఇప్పుడు మీరు తాగుతున్నటువంటి ఈ రంగు, రుచి, వాసన, నిషా లేనటువంటి ఈ మాయదారి మందుని తయారు చేసి 10 రూపాయల మందుని 300కు అమ్ముతున్నటువంటి ప్రభుత్వం ఇది. పాపం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ తెచ్చి నిరుద్యోగ యువతకి ఆక్షన్ ద్వారా షాపులు ఇచ్చి వ్యాపారానికి ప్రోత్సహించి మద్య వ్యాపారం కూడా నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆ నిరుద్యోగ యువతకి ఆ వ్యాపారం చేసుకునే అదృష్టం కూడా లేకుండా చేసి, అవకాశం కూడా లేకుండా చేసి, వ్యాపారం ప్రభుత్వమే చేసుకుంటుందని చెప్పి ఈ ముఖ్యమంత్రి, ఆయన 3 మంత్రులు ఈ పచ్చి మందును తయారు చేసి, ఇంకా చెప్పాలంటే ఒక విషాన్ని తయారు చేసి పేదవాడికి అందిస్తున్నారు. ఈ మందు తాగుతుంటే ఫిట్స్ వస్తున్నాయి, కడుపులో విపరీతమైనటువంటి నిప్పులు పోసినట్టు మంట, కాలు చెయ్య పడిపోవడం, లివర్ కుళ్ళిపోవడం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, ఆఖరికి గుండెపోటుతోటో ఇంకో రకంగానో అర్ధాంతరంగా చనిపోవడం. చంపడానిక సారా అమ్మేది ప్రభుత్వం? ప్రాణాలు తీయడానిక మీరు మద్యం వ్యాపారం చేసేది? షాపుల సంఖ్య 44,100 షాపులుంటే దాన్ని ఏదో తగ్గించేసి 2,800 చేసేసాం, మద్యపాన నిషేధం జరిగిపోతుంది అని చెప్పినటువంటి ఈ ప్రబుద్ధుడు ముఖ్యమంత్రి ఈవేళ మళ్ళీ ఏవైతే షాపులు తీసేశారో 600 షాపులు ఈవేళ మళ్ళీ తెరుచుకోవడం జరిగింది. అది కాకుండా వాళ్ళ కార్యకర్తలు ప్రతి పేటలో ఇంటింటికి మందు అమ్ముకుని విచ్చలవిడిగా బతుకుతూ ఉన్నారు. నిషేధం మాట పక్కన పెడదాం, రేట్లు పెంచేశాడు.
ఏంటంటే రేటు పెరిగిపోతే పేదవాడు కొనుక్కోలేక మందు మానేస్తాడని చెప్పాడు. ఎవరు మాంతారు? నువ్వు ఆ అకౌంట్లో వేసే 10,000 10 రోజుల్లో లాగేసుకుంటున్నావు ఈ మద్యాన్ని నమ్మి. నిషేధం లేదు, క్వాలిటీ మందు లేదు, మోసం, పచ్చి మందు నిన్న అక్కడ తయారవుతుంటే ఈవేళ షాపులోకి వస్తుంది. షాపులో 15 నిమిషాలకు ఒక బ్రాండు. ఇప్పుడు ఒక బ్రాండ్ అమ్ముతారు, 15 నిమిషాల తర్వాత ఆ బ్రాండ్ ఉండదు, మళ్ళీ వేరే బ్రాండు. ఇంకో 15 నిమిషాల తర్వాత ఇంకొక బ్రాండు. ఆ పేర్లు అంటే కూడా ఎవరికి గుర్తుండట్లేదు. ఇటువంటి దగాకోరు పరిపాలన, ఇటువంటి పనికిమాలినటువంటి అడ్మినిస్ట్రేషన్ నా జీవితంలో 25-30 సంవత్సరాల నుండి చాలా ప్రభుత్వాలను చూశాను, కానీ ఇంతటి పచ్చి బూతు ప్రభుత్వాన్ని, పచ్చి మోసం ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పుణ్యం వల్ల ఇది కూడా చూశాను. అందుకే ఆవేదనతో మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ మందు కేవలం అతను బాగుపడడం కోసం అమ్ముకుంటున్నాడు. మన ప్రాణాలు పోయినా, మన ఆరోగ్యం చెడిపోయినా అతనికి పట్టదు. 5,000 కోట్ల రూపాయలు ఆదాయం అతని సొంత ఖజానాకు వెళుతుంది. అంటే 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయల ఆదాయం. రేపు రాబోయే ఎలక్షన్కి మళ్ళీ ఒక్కొక్క క్యాండిడేట్కి 50 కోట్లు ఇచ్చి మీ ఓట్లు కొనడానికి, మీ నోట్లో మట్టి కొట్టి, మీ నోట్లో విషం పోసి, మాయిదారు మందు అమ్మి, మీ చెమటని, మీ రక్తాన్ని దోచుకుని, మీ కష్టాన్ని దోచుకుని, మీ ఆరోగ్యాలు పాడు చేసి, మీ ప్రాణాలు గాల్లో కలిపేసి, రాబోయే ఎలక్షన్కి ఈయన కూడబెట్టుకుంటున్నటువంటి నెత్తురు కూడు ఈ డబ్బు. అందుకే నీ మందు వద్దు, నీ పరిపాలన వద్దు, నువ్వు వద్దు. మళ్ళీ మీకు రంగు, రుచి, వాసన ఉన్నటువంటి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ స్కాచ్ లాంటి మందు మళ్ళీ మీరు హాయిగా, సంతోషంగా, రుచికరంగా తాగాలంటే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి. నిరుద్యోగ యువత బ్రాందీ షాపులకి లైసెన్సులు తెచ్చుకొని 10 మందిని పెంచే విధానానికి మళ్ళీ మీరు నడుం కట్టండని తెలియజేస్తూ, ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని, ఈ దగాకోరు ప్రభుత్వాన్ని నిలదీయమని, రాబోయే రోజుల్లో మట్టి కరిపించమని మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.